హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిరాయి సినిమా చూసి రావడం జరిగింది. ఈ మిరాయి సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న విజువల్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఏమన్నా విజువల్సా? 50 కోట్లు అంటే ఈ సినిమా బడ్జెట్. ఆ విజువల్స్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, టాప్ నాచ్ అనమాట. ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే అదిరిపోయాయి. మెయిన్గా జటాయు ఫైట్ సీక్వెన్స్లో ఉన్న విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సినిమాకి క్వాలిటీ అవుట్పుట్ రావాలన్నా, లేకపోతే ఒక క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఉండాలన్నా కావాల్సింది వేల వందల కోట్ల బడ్జెట్ కాదనమాట. ఒక డైరెక్టర్ విజన్, ఆ విజన్ ఎంత క్లారిటీగా ఉంటే ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ పిక్చర్ యొక్క క్వాలిటీ కావచ్చు అంత బాగా వస్తుంది. దానికి ఎగ్జాంపులే ఈ మిరాయి సినిమా. నిజంగా కార్తిక్ ఘట్టంనేని గారు ఒక 50 కోట్ల బడ్జెట్ తో ఇంత క్వాలిటీ తెచ్చుకున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా డిఓపి కూడా ఆయనే కాబట్టి ఆ విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూస్తుంటే అదిరిపోయాయి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అనమాట. సినిమా అలా డ్రాప్ అవుతుంది అన్నప్పుడల్లా, మెయిన్ గా సెకండ్ హాఫ్ లో సినిమా కొద్దిగా ఫ్లాట్ అవుతుంది, కొద్దిగా డ్రాప్ అవుతుంది అన్నప్పుడల్లా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు. నిజంగా ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నిజంగా ఆయన అయితే అలా లేపాడు, సినిమాని ఎర్రకొట్టేశాడు బీజిఎం. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అప్పుడు కావచ్చు, మెయిన్ గా క్లైమాక్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అదే హైలైట్ ఈ సినిమాకి. ఇంకా నాకు ఈ సినిమాలో శ్రేయ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఆవిడ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ కావచ్చు, ఆ ఎమోషనల్ కాంటెంట్ కావచ్చు, నిజంగా సెకండ్ హాఫ్ లో ఆవిడ సీన్స్ కి ప్రతి ఒక్కరూ కూడా కనెక్ట్ అవుతారనమాట. ఆవిడకి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడల్లా చూస్తున్న జనాలు అయితే ఖచ్చితంగా సినిమాకి అయితే కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే శ్రేయ గారి క్యారెక్టరే హార్ట్ బీట్ అని చెప్పాలి. ఇంకా తేజ సజ్జా విషయానికి వస్తే ఎక్కడైనా దొరికేస్తాడేమో అనుకుని నేనైతే సినిమాకి అయితే వెళ్ళాను. నిజంగా ఎక్కడా దొరకలేదు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా మన మంచు మనోజ్ అన్న విల్లనేసం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఆయన డబ్బింగ్ అంటే ఆయన కనిపించినప్పుడల్లా ఆ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అంటే బేస్ వాయిస్ తెచ్చుకోవడానికి అదొక రకంగా చెప్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. పట్టి చెప్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా మన హీరోయిన్ రితికా నాయక్ అనమాట, ఆవిడది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆవిడ పరంగా ఆవిడైతే బాగానే చేసింది. జయరామ్ గారి క్యారెక్టర్ కావచ్చు, గెటప్ శ్రీను గారి క్యారెక్టర్ కావచ్చు, ఎవరి రోల్స్ లో వాళ్ళైతే బాగానే చేశారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ పేరు నాకైతే గుర్తుకు రావట్లేదు, కానీ ఆయన కాకుండా ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని పెడితే బాగుండని నాకైతే అనిపించింది. ఆ కామెడీ టైమింగ్ సరిగ్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా టోటల్ గా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే బాగానే ఉంది, కానీ ఇంకా బాగా తీయొచ్చు కదా అనే ఫీలింగ్ తో నేనైతే బయటికి అయితే వచ్చా. అంటే మంచి స్టోరీ అయితే రాసుకున్నారు, అంతకంటే మంచి సీన్స్ అయితే రాసుకున్నారు. దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా లోపించిందని నాకైతే అనిపించింది. అంటే టేక్ ఆఫ్ బాగానే ఉంది, ఫినిషింగ్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది సినిమా. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగే అసలు ఈ సినిమా ఏంటి, ఈ కథ దేని గురించి అనే దాని గురించి మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా దాని తర్వాత స్లోగా సినిమా అయితే కదులుతూ ఉంటది. ఇంటర్వెల్ దగ్గర నుంచి, అంటే ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. అంతకంటే ముందు కొద్దిగా ల్యాగ్ అనిపించినా అదైతే పర్లేదు. ఇంకా ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ అయితే ఉంటదండి. నిజంగా అది ఒక స్టార్ హీరో గనక పడుంటే థియేటర్స్ తగలబడిపోతే. నిజంగా మామూలు ఎలివేషన్ సీన్ కాదు అది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొద్దిగా ల్యాగ్ అయితే నాకైతే అనిపించింది. కానీ ఈ సెకండ్ హాఫ్ లోనే అసలైన ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అది మదర్ సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఇంకా మన మనోజ్ గారి బ్యాక్ స్టోరీ కావచ్చు, ఇలా మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటది. కొద్దిగా ల్యాగ్ ని మినహాయిస్తే సెకండ్ హాఫ్ కూడా ఓకే. అంటే సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ అంత ఇదిగా అయితే ఉండదన్నమాట. కొన్ని సీన్స్ కొద్దిగా ఫ్లాట్ గా అయితే వెళ్ళిపోతే, కొన్ని సీన్స్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్స్ ఇంకా బాగా చేయొచ్చు కదా అని నాకైతే అనిపించింది. ఇంకా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ క్లైమాక్స్. నిజంగా అదైతే చాలా బాగుంది. కానీ నాకు ఇక్కడ కూడా వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఇంకా బాగా తీయొచ్చు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నాకేమనిపించింది అంటే, కార్తిక్ ఘట్టంనేని గారి సీన్స్ అయితే నిజంగా చాలా బాగా రాసుకున్నారు, ఎలివేషన్స్ కూడా బాగా రాసుకున్నారు. కానీ ఆ ఎలివేషన్ యొక్క ఫినిషింగ్ ఏదైతే ఉందో అదైతే సరైన ఇంపాక్ట్ అయితే చూపించలేదని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అంటే నేనేదో పెద్ద తోపు తురువు అని కాదు, నాకు అనిపించింది అయితే నేనైతే చెప్పా. మరి అదన్నమాట మ్యాటర్. ఖచ్చితంగా సినిమా అయితే బాగుంది, విజువల్స్ అయితే అదిరిపోయినాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకొద్దిగా బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది కదా
అనేది నా ఫీలింగ్ అంతే. ఇంకా సినిమాలో ఒక లేడీ విలన్ ఉంటుందండి, ఆవిడైతే అదరగొట్టేసిందని చెప్పాలి. మన ఇండియన్ యాక్టర్ అయితే కాదు, నిజంగా ఆవిడకైతే చాలా అంటే చాలా మంచి రోల్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ కొంతమంది హనుమాన్ సినిమాకి మిరాయి సినిమాకి కొన్ని ప్యారల్స్ అయితే డ్రా చేయొచ్చు, అవి తప్పవు అనమాట. ఎందుకంటే సూపర్ హీరో సినిమా అన్న తర్వాత లోకాన్ని కాపాడటమే వాళ్ళ పని, కాబట్టి ఆ సినిమాలో జరిగేది అదే, ఈ సినిమాలో కూడా జరిగేది అదే. సరే మరి క్లాస్ లో మరి మీలో ఎవరైనా ఈ సినిమాని చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.